అయ్యో అన్న ప్యాంట్ జేబులో 100 రూపాయలు వదిలిపెట్టిపోయినారు కదా. ఒక పని చేస్తాం, అన్నకు 100 రూపాయలు ఇచ్చేస్తాం. అన్న నీ ప్యాంట్లో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్లుండా, తీసుకో. ఎంత మంచిదని చెల్లి నువ్వు. అదే వేరే చెల్లెలు అయితే దొంగతనం చేసేవాళ్ళు. ఈ 100 రూపాయలు తీసుకో. అలాగే నా తరఫు నుంచి 100 రూపాయలు నువ్వే తీసుకో. థ్యాంక్స్ అన్న. అన్న ఈ రోజు గానీ షర్ట్ లో 200 పెట్టి మర్చిపోయినట్లుండా, తీసుకో. నువ్వు ఎంత మంచిదానివి, నా మనసు గెలిచావు. తీసుకో 200. ఇది కూడా తీసుకో, నా తరపు నుంచి పండగ చేసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. అరే ఈరోజు అన్నేమో 1 రూపాయి కానీ పెట్టలేదు. నేనేమో మేకప్ కిట్ కొనుక్కొని అనుకున్నాను, అదేమో 3000. ఇప్పుడు ఎలాగప్పా? ఒక పని చేసాం, అన్న జబ్బులో 1500 నేనే పెట్టి అన్న వచ్చినాక అన్న నీ 1500 మళ్ళీ వదిలిపెట్టిపోయినా చూడనా అంటాను. అప్పుడు అన్న మళ్ళీ 1500 బదులు ఇంకో 1500 సార్, అంతా కలిపి 3000 మేకప్ కిట్ కొనుక్కోడానికి ఈజీ అవుతాయి. ఎస్ అన్నా ఈ రోజు కానీ ప్యాంట్ జాబ్ లో 1500 వదిలి మర్చిపోయినట్లున్నారు చూడరా. పొద్దునే దిన్నే వెతుకుతున్నా చెల్లి, దొరకతనే లేదు. థ్యాంక్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.